అది నా మార్వాడైన బిల్డింగ్ ఓనర్ కాదు, వేరే ఆయన ఓనరు. నేను పోయి ఆయన అడిగిన, ఏమన్నా మరి షాప్ ఇస్తావా నాకు అని అంటే, అసలు ఓనర్ గమ్మున ఉన్నాడు. ఈ మార్వాడైన ఉండి ఐసా 5 పైసా తూ జామ యాసే అని అన్నాడు. షాక్ అయినా. మా కాలనీలా నేను ఏ ఏడాదితో పుట్టి పెరిగినా ఇక్కడ నేను పరాయణ అయిపోయినా కదా, మా వాళ్ళంతా ఇల్లు అమ్ముకొని వీళ్ళు తీసుకున్నారు కదా అనుకొని నేను సైలెంట్కి వెళ్ళిపోతే 4 నెలల తర్వాత వీళ్ళు వచ్చి షాప్ పెట్టిండు. నేను అడిగిన, ఏందన్న ఇంటి ఖర్చు ఎంత అయింది ఏంది అంటే, నాది కాదు ఇల్లు అన్నాడు. ఎవరిది అంటే వాని పేరు చెప్పిండు. మరి నువ్వేంది ఇడా అంటే, నేను షాప్ ఓనర్ని మాత్రమే. వాడిని అంటే ఏందన్నా అంటే, లేదు ఇల్లు మాత్రం నాది, షాప్ ఆయనకి ఇచ్చేసిన అన్నాడు. ఇల్లు నీది కాదు, దుకాణం అంటే దుకాణం ఒకటే నీది, ఇల్లు నీది కాదు, ఊరు నీది కాదు, కాలనీ నీది కాదు. నువ్వు అసలు ఇటు ఫస్ట్ నువ్వు ఇక్కడ ఉద్దరోనివి, ఇక్కడ ఉట్టి పెరిగినోని నువ్వు నన్ను నిలగొట్టేసినావు. నేను అడిగిన ప్రదర్శించవద్దు. 6 నెలల తర్వాత నేను ఇదే సత్యం. ఇక్కడ ఈ సత్యాన్ని వినాలి, దయచేసి సత్యాన్ని ఈ సత్యాన్ని వినాలి. అయితే 6 నెలల తర్వాత నేను అడిగిన, ఏం రెడ్డి సాబ్ నువ్వు మా ఓన్వి కదా, ఇంత ముఖం చూడకుండా నువ్వు వాడు అన్ని మాటలు అంటూ నువ్వేమనుకుంటుంటే నేనే షాక్ అయినా. నా ఇంటికాడ వాండ్రు బాబు ఏందని నువ్వు పోయినాక నేను అడిగిన కార్తిక్ అంటే, అన్న నువ్వు మీ వాళ్ళు కదా పుసుకున్న వానికి ఇస్తావేమో అని చెప్పి ముందే నేను వాని బయటికి పంపించేసిన అని చెప్పి నాకు చెప్పిండు. నీకు మళ్ళీ చేద్దాం అనుకున్నా కానీ సరేగా నువ్వు కూడా వెళ్ళిపోయినావా సైలెంట్గా, నీకు ఇంట్రెస్ట్ లేదేమో తప్పించుకున్నా. ఇప్పుడు ఏమంటున్నా నేను, ఇప్పుడు తప్పు ఎవరిది అంటే సైలెంట్గా వెళ్ళిపోయినా నాది తప్ప, ఊరు పేరు లేనివాడు వచ్చి రుబాబ్ చేసిన ఎవరిది తప్పాలంటే మౌనంగా తీసుకున్నట్టే కదా. చెప్పండి, ఇప్పుడు ఈ మంచితనాన్ని చాజాంతరంగా తీసుకున్నట్టే కదా. అందుకే నేనేమన్నా ఇది ఎక్కడ కూడా రాజకీయంగా వచ్చిన సమస్య కాదు. ఇది ఎన్నాళ్ళ నుంచి ఎవరో ఒక ఎస్కే జ్యువెలర్స్ వాళ్ళు వెళ్ళి ఒక వ్యక్తిని కొట్టి వాడు వచ్చి దూద్ బేసిన వాళ్ళ కమ్ జాతి వాళ్ళ అన్నందుకు సమాజం అంతా లేచి నిలబడాలి. ఎన్నాళ్ళ నుంచి వాళ్ళ మీద ఆ కోపము ఆ ఆక్రోశం అదంతా ఉంది. ఓ సందర్భం జరిగింది, సమాజం అంతా లేచి నిలబడ్డది. ఈ సమాజం అంతా లేచి నిలబడిన ప్రతిసారి మీరు అయితే హిందువుల కన్నా అప్పచెప్తారు, లేదా గోమాత కన్నా అప్పచెప్తారు, లేదా ఆర్మీ కన్నా అప్పచెప్తారు. ఎక్కడో చోట పోయి అప్పచెప్పి మీరు దాన్ని వెనుక నుండి నడిపిస్తే ఏం చేయాలి? మీలాగా మేము కాంగ్రెస్ పార్టీ ఒకళ్ళ వెనుక దాచుకొని రాజకీయం చేయదు. మీలాగా ఈసీ వెనకాలనో లేకపోతే ఇంకోరు వెనకాలనో జనసేన పార్టీ ఇక్కడ రాహుల్ గాంధీ పేరు తీసి దీన్ని రాజకీయానికి అంటగట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడ? ఇప్పుడు మీరు ఏమంటారు అర్బన్ నక్సల్స్ అంటే, ఎవరు అర్బన్ నక్సల్స్? ప్రశ్నించే ప్రతి ఒక్కరు అర్బన్ నక్సల్స్ అంటే, సరే కర్ణాటకలో మా ప్రభుత్వం లేదు కదా, మరి మా ప్రభుత్వం లేని దగ్గర మీరు ప్రశ్న చేస్తున్నారు కదా. తెలంగాణ మా బీజేపీ ప్రభుత్వం లేదు కదా, మరి తెలంగాణ ప్రశ్న అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళందరూ అర్బన్ నక్సల్స్ అంటే మీరు కూడా అర్బన్ నక్సల్సే కదా. ఈ అర్బన్ నక్సల్స్ మీ పార్టీలో పెట్టి ఎందుకు పోషిస్తున్నారు? అర్బన్ నక్సల్స్ అని మేమైతే అనలేదు కదా. కాబట్టి మీరు ఎవరన్నా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటే రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛతోని ఎవరైనా ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు. అయితే అన్న ఏమంటుండు, కల్తీ వ్యాపారం అని అంటుండు కదా. అయితే ఎస్, కల్తీ వ్యాపారం జరిగినప్పుడు ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకురావాల్సిన బాధ్యత సామాన్యుల పైన మీరు ఆగమన్నప్పుడు ఆగిన ఇప్పుడు ఒకవేళ నాణ్యత లేనిది అంటే ప్రభుత్వం పైన ఎంత బాధ్యత ఉంటుందో మన పైన కూడా అంతే బాధ్యత ఉంటుంది. అయితే నకిలీని మాత్రం ఎవరు చేసినా ఉపేక్షించేది. కాంగ్రెస్ పార్టీగా మేమేమంటాం అంటే, మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోండి, సామరస్యంగా ఉండండి, అందరితో మంచిగా ఉండండి, వాళ్ళని బతకండి, మీరు బతకండి. డబుల్ ఇంజన్ సర్కార్లో మీరు బతకలేకనగా సింగిల్ ఇంజన్ సర్కార్కి వచ్చారు, మంచిగా ఉండండి. ఇక్కడ మీ పార్టీ స్టాండ్ ఏంటి? అదే ఇక్కడ చేయొచ్చు, మార్వాడీలు కూడా వ్యాపారం చేసుకోవచ్చు, కానీ నిజాయితీగా చేసుకోండి. మీరు చేసుకోండి, కానీ మీరు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వ్యవహరిస్తామంటే మట్టుకు కాంగ్రెస్ పార్టీ కాదు తెలంగాణ సమాజమే ఊరుకోదని చెప్తున్నా నేను.
ఈ రోజు వీళ్ళు ఎట్లా అయిపోయారంటే రెండు ఈస్ట్ ఇండియా నాలుగు కంపెనీ కంపెనీలు లాగా అయిపోయారు. నాలుకల ధోరణి. ఇప్పుడు రెండు ఈస్ట్ ఇండియా కంపెనీలు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా ఈస్ట్ అయిపోయింది. ఇండియా ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఎందుకు వచ్చింది? మేడం, మధ్యలో మేడం, ఈస్ట్ ఇండియా ఇప్పుడు కంపెనీ ఈస్ట్ ఇండియా కంపెనీ ఈస్ట్ వాళ్ళ భారతదేశంలో భారతదేశంలో ఈస్ట్ ఇండియా నా వాళ్ళు ఊళ్ళో నన్ను ఈస్ట్ బయటికి ఇండియా పంపిస్తే బ్రిటిష్ దీన్ని అతి తెలివనాలా ఏమనాలా చెప్పండి ఇప్పుడు. భారతదేశంలో స్టాండ్ లేదు మీకు. ఈస్ట్ ఇండియా ఎవరికి వాళ్ళు తెలుసా? వేణుగోపాల్. రాజస్థాన్లో once BJP, once కాంగ్రెస్ శ్రీరామ్ మాట్లాడాడా? మీరు ఎట్లా మాట్లాడుతున్నారన్న? డైవర్ట్ చేస్తున్నారు ఒక్క మేడం. నిమిషం. మేడం, నేను ఇందాక మీరు ఎవరు- మాట్లా- నేను- ఇందాక మీరు మాట్లాడుతూ ఇదంతా ఓటు బ్యాంక్ రాజకీయం 100% మేడం. కుట్రలు అంటున్నారు. 100% దేనికి ఓటు బ్యాంక్ రాజకీయం ఎవరు చేస్తున్నారు? చేస్తున్నారు కదా మేడం ఇప్పుడు. ఎవరు చేస్తున్నారు? ఏ అన్న పార్టీ ఏమంటున్నారు? నేను మార్వాడీలో ఈస్ట్ ఇండియా కంపెనీ అనలేను. ఈస్ట్ ఇండియా కంపెనీ అంటే ఆ, మార్వాడీస్ తప్పుగా లాగా అర్థం చేసుకుంటే నేనేం చేయలేను దానికి. నేను ఏమన్నా మాట్లాడుతున్నారంటే ఓట్ నేను బ్యాంక్ మార్వాడీలో అందరూ కావాలి. ఈస్ట్ ఇండియా ఇలా కంపెనీ ఓట్ బ్యాంక్ అనలే. కావాలంతే. మీరు ఇక్కడ వ్యాపారం మంచిగా చేసుకోండి, అందరితో మంచిగా ఉండండి, మీరు బతకండి, సమస్య మమ్మల్ని కల్తీ బతకండి విషయం కానీ ఉన్నప్పుడు దాని వ్యవస్థ మీ ఉంది, లోపల విజిలెన్స్ ఉంటది. మేడం గవర్నమెంట్ ఈరోజు ఉంది, ఇక్కడ దాన్ని కంట్రోల్ మార్వాడీలు చేయండి. అందరితో ఎవరు ప్రాబ్లం కంట్రోల్ లేదు, యాక్షన్ తీసుకోండి. మార్వాడీలు అందరితో ప్రాబ్లం లేదు. మార్వాడీలలో కొంతమంది ఇక్కడికి ఉద్దేశపూర్వకంగా అంటే బీజేపీ యొక్క భావజాలాన్ని వ్యాప్తి చేయాలని ఒక ఉద్దేశంతోనే వ్యాపారం అని తీసుకొని వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. BJP నేను అందరి గురించి పిల్లలు ఏం నిజాం మాట్లాడలే. ట్యాంక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. నేను అందరి గురించి మీరు అన్నా ఇంకా మాట్లాడలే. రాంగ్ అన్నా అని. నేను ఒకవేళ మీరు వ్యాపారం విషయాలు అన్నా. ఎవరు రాంగ్ అది. చేసుకోవద్దంటే వీళ్ళందరూ మద్దతు ఇక్కడ అసలు లేదు. మొదటి షాపే ఉండేది కాదు. ఇక్కడ మార్వాడీలే ఉండొద్దు, వేరే వాళ్ళు ఉండొద్దు అంటే మొదటి షాపే ఉండేది కాదు. మీకు అందరికీ స్వేచ్ఛనిచ్చి మీరు అందరూ ఇక్కడ ఉండడానికి అన్ని సవలతులు కల్పించి మీ ఇంటి ముందర ఊడ్చేటోళ్ళు మా వాళ్ళు, మీ ఇంటి ముందర డ్రైనేజ్ తీసేటోళ్ళు మా వాళ్ళు, మీ షాప్లకు కరెంట్ ఇచ్చేటోళ్ళు మా వాళ్ళు, అన్ని ఫెసిలిటీస్ మేము చేస్తున్నాం. కాబట్టి మేము ఏమంటున్నాము, మీరు బతకండి, మమ్మల్ని బతకనియండి, సామరస్యంగా ఉండండి. అంటే మీరు కార్లు అడ్డం పెట్టి వాని మీద దాడి చేసి కులాల మళ్ళీ ఒక subject మళ్ళీ తీసుకొస్తున్నారు, మళ్ళీ అదే వేరే అంటున్నా. అంటారు మేడం. ఇప్పుడు నేను అందుకే అందరూ SK అనలే. జ్యువెలర్స్ జరిగింది, ఆ SK విషయం మీద జ్యువెలర్స్ లాంటి జ్యోతి వాళ్ళను గారు మళ్ళా నేను ఈస్ట్ deep ఇండియా గా కంపెనీ పోతే తరపున ఏమవుతుంది వచ్చిన. మేడం? బ్లాక్ నేను అయిపోతుంది ఏమంటున్నా, మాట అది. శ్రీరామ్ గారు ఒక మాట మీరు అర్థం చేసుకోండి. నేను ఏమంటున్నా, ఎస్కే జ్యువెలర్స్ లాంటి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ అంటున్నా. అది నేను అందరిని చెప్పండి కానీ అంటలేను. మీరు మీరు clarity గా కంపెనీ communicate కంపేర్ అంటే చేస్తున్నారు. ఎట్లా అన్న వాళ్ళ కంపేర్ చేస్తుంది మీరు అంత అందరూ నేను అందరిని అనలే అందుకే. బ్రిటిష్ అన్న మీకు తెలుసో తెలియదు మీ కాంగ్రెస్ కానీ మీ కాంగ్రెస్ ఫౌండర్ బ్రిటిష్ అన్న ఎవరు? కాంగ్రెస్ ఫౌండర్ ఎవరన్నా బ్రిటిష్ సరే నేను అందుకే అంటున్నా. ఇప్పుడు మీకు భావజాలం చెప్పండి. ఇప్పుడు మార్వాడీస్ మీ భావజాలం అదే. మీ భావజాలం BJP భావజాలం ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇక? గురించి మాట్లాడింది కానీ రాంగ్ ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి కానీ మీరంటే వాళ్ళ తప్పు మీద చేసిన అవును మరి రాంగ్ ఉన్న వాళ్ళని అంటే మీకు ఎందుకు కోపం వస్తుంది? నేను SK జ్యువెలర్స్ మార్వాడి సమాజాన్ని మీరు నేను అనలేదు ఆ మాట. నేను ఆ మాట అట్లా- బ్రిటిష్ నేను అనలేదు అట్లా. ఇప్పుడు నేను అనలేదు మరి. నేను అట్లా అన్నానా? మేడం నేను మార్వాడీస్ అన్నానా? కదా లైవ్ లో మాట్లాడుతున్నారు కదా నేను మార్వాడీస్ అన్నానా? నేను అట్లా అనలే. ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా బిహేవ్ చేస్తే చెప్తున్నారు కదా ఊరుకునే మేడం. వాళ్ళు అంటున్నా. ఎవరు? అందరూ ఎస్కే జ్యువెలర్స్ వాడు ఎవడిడా? ఫస్ట్ ఎస్కే జ్యువెలర్స్ వాడు ఎవడిడా? వాళ్ళ ఊరా ఇది? ఒక్క నిమిషం. వాళ్ళ ఊరు కాదు, ప్రాంతం కాదు. 100% తప్పు చేయండి, యాక్షన్ తీసుకోవాలి. బాగానే ఉంది కదా నేను. నుంచి అది తప్పు చేసి నేను అందరిని ఒకటే కుండలేసి ఉడకబెడతలేను. ఎస్కే జ్యువెలర్స్ లాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు అని అన్న. నేను అందరిని కలిపి ఒకటే కుండలు ఉడకబెట్టలే. మొదటిసారి నేను కూడా వేరు వేరుగా ఆయన అన్నా నేను. మొదటిసారి మార్వాడీలు ఇక్కడ వ్యాపారం చేసుకోవచ్చు కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా అని మొదటిసారి పనిచేస్తే అన్నాడు. మాత్రం తర్వాత మేడం ఒప్పుకునేది లేదు. నేను తప్పు ఎప్పుడు మాట్లాడాను నేను. నేను తప్పు ఎప్పుడు మాట్లాడాను. మొత్తం సమాజాన్ని కూడా ఆయన అనలేదు. పృథ్వీ గారు వెళ్ళిపోయారు, లైన్ కట్ అయిపోయినట్టుంది. సరే, ఫైనల్ గా వేణుగోపాల్ గారు ఏం చెప్పదలుచుకున్నారు? రేపు తెలంగాణ బంద్ ఇప్పుడు తెలంగాణ బంద్ కూడా రేపు లేనట్టే అని చెప్పని పత్రిక మీడియాలో వార్తలు వస్తున్నాయి. అదే అడుగుదాం అనుకుంటున్నా పృథ్వీరాజ్ గారిని. అదే విషయాన్ని నేను ప్రస్తావించడం అడుగుదాం. రేపు తెలంగాణ బంద్ ఉందా లేదా? అందులో శుక్రవారమే పెట్టారు కదా, అసలు ఉందా లేదా అని తెలుసుకుందామని. అంటే శుక్రవారం పెడితే శనివారం ఆదివారం 3 రోజులు హాలిడేస్ వస్తాయన్నా ఏందని ఒకసారి అడుగుదామంటే అది లేదని చెప్పని తెలంగాణ బంద్ రేపటి రోజున లేదు అని. శనివారం ఆదివారం హాలిడేస్ ఎందుకు? సాఫ్ట్వేర్ కంపెనీ. అదే చెప్తున్నా మేడం, శుక్రవారమే ఎందుకు పెడతారు అది కూడా నేను అడుగుదాం అనుకుంటున్నా. మీరన్నా శుక్రవారం వెనకాల వేరే కారణాలు. నేను అడుగుదాం అనుకుంటున్నా, శుక్రవారమే ఎందుకు పెట్టారు అని అడుగుదాం. నేను ఏమంటున్నానంటే తెలంగాణ బంద్ దాదాపు రేపటి రోజున తెలంగాణ బంద్ లేనట్టే అని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఒకసారి దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. రెండో విషయము, మేము మా స్టాండ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒక్కటే మేడం. వీళ్ళు మార్వాడి సమాజంలో ఏదైతే మార్వాడి సమాజాన్ని ఆపాదించడం అనేది కరెక్ట్ కాదని మేము మొదటి నుంచి చెప్తున్నాం, ఇప్పుడు అదే చెప్తున్నాము. రెండోది వచ్చి హిందూ సమాజంలో ఈ విధంగా చీలికలు తీసుకొచ్చే కుట్ర జరుగుతున్నదనేటువంటి వాదన అయితే ఈ మధ్యలో జరిగింది. అది ఇప్పుడు ఏదైతే వాస్తవాలు ఎస్సీ పరిరక్షణ రిజర్వేషన్ సమితి ఈరోజు దాన్ని పటాపంచలు చేసేసింది. బాధితుల్ని ప్రెస్ మీట్కి తీసుకొచ్చి ఇది జరిగింది, ఇది మేము కొట్లాడతాము, కోర్టుకి గౌరవించి కోర్టుకు ఈరోజు మేము
గౌరవించి మేము బాధితులు రాలేదు, ఈరోజు వచ్చామని చెప్పడం అనేటువంటి ఏదైతే విషయం ఉందో ఈరోజు ఈ యొక్క గో మార్వాడి నినాదం అనేది ఇద్దరితో సమసిపోయినట్టే. ఇక నేను అనేది ఏంటంటే వాస్తవంగా మీరు మాట్లాడినా ఎవరు మాట్లాడినా తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఎవడైనా సరే, నేను చెప్తున్నా నా వ్యక్తిగతంగా కానీ ఎవరైనా సరే తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచే విధంగా మాట్లాడినటువంటి ఎవరైనా సరే వాళ్ళని నిలదీయాలి. వాళ్ళు చేసే వాటిని ఇమ్మీడియట్గా మనం వాళ్ళని సమాజంలో పూర్తిగా వాళ్ళ యొక్క విషయాలను బయటపెట్టి మనం మాట్లాడాలి. అంతేగాని ఎవరో ఒకరిద్దరు మాట్లాడినటువంటి విషయాలని, అది మార్వాడి సమాజం కావచ్చు, అగర్వాల్ సమాజం కావచ్చు, రెడ్డి కులస్తుడు కావచ్చు, ఇంకో కులస్తుడు కావచ్చు, అగ్రవర్ణాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, బలహీన వర్గాలని నా తమ్ముడు నా బహుజన సోదరుడు జరిగినటువంటి ఏదైతే మొన్నట్టు జరిగినట్టు జూలై 31 రోజు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ మీద కోర్టు సరైన న్యాయం ఇస్తుందని, దానికి సంబంధించి స్థానిక చట్టం లోబడి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పినటువంటి ఏదైతే వాదన ఉందో దానికైతే కట్టుబడి మేము ఉన్నాము. మేము ఖచ్చితంగా ఈ విషయాన్ని మేము బల్లగుర్తి చెప్తున్నాము. అదే విధంగా మన కుల వృత్తుల విషయంలో ఏదైతే జరుగుతున్నటువంటి అరాచకం జరుగుతున్నటువంటి ఈ యొక్క ముస్లిం వర్గాలు ఏదైతే మా బీసీ కుల వృత్తుల్ని ఈరోజు ఈ సమయంలో వచ్చినటువంటి సందర్భంలో వాకుపై చేసి కబ్జా చేసిన విషయాన్ని కూడా మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దాని మీద కూడా భారతీయ జనతా పార్టీ అతి త్వరలో ఏదైనా ఉద్యమం చేయకపోవచ్చు, పెద్ద దాని మీద కూడా ముందుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉందని నాకు వార్తల విధంగా మా పెద్ద లీడర్లు చెప్పినటువంటి విషయాల సందర్భంగా నేను ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. రైట్ జోషి గారు, ఫైనల్గా మీరు చెప్పండి. ఇప్పుడు తెలంగాణ సమాజం మొత్తం సరే ఎంతవరకు రేపు బంద్ ఉంది ఏంటి అనేది ఇంకా క్లారిటీ లేదు కాబట్టి ఇప్పటికైతే గో బ్యాక్ మార్వాడి అనేది